కొన్ని వందలు వేల మందిని మీరు మేల్మరువత్తూరు ఇట్లా కన్యాకుమారి వరకు కొన్ని వందల బస్సులు పెట్టి మీరు జనాల్ని ఈ విధంగా టూర్లకు తిప్పుతా, దైవ దర్శనాలు చేస్తా, అంతా ఫ్రీగా అన్నీ చూపిస్తా, దీనికంతా డబ్బులు ఎక్కడిది? దీనికి మాకు ఫ్రెండ్ సపోర్ట్ ఎక్కువగా ఉంది. నేను బయట ఇప్పుడు మీరు చైర్మన్ అయిన తర్వాత గుడికి ఎంత ఖర్చు పెట్టారు? దీని మొత్తానికి మీరే ఖర్చు పెట్టారా? లేదంటే ఇంకే ఎవరైనా ఖర్చు పెట్టారా? దీనికి నేను సొంతానికైతే నా నా డబ్బులు అయితే ఈ అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేస్తున్నారు. ఒక పెళ్లి భోజనం లాగా పెడతా ఉన్నారు. దీనికంతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? దీని మోటో ఏంటి? నేను 1999 నుంచే నేను కష్టపడేదానికి దిగినోడు. అంటే ఇప్పుడు గంటావూరు మురుగన్ అనేది ఒకప్పుడు చాలా చిన్న వ్యక్తి, ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇతను ఇంకా ఏదేదో చేస్తా ఉన్నాడు అని రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఏదో మార్గాల నుంచి వస్తూ ఉంది. దీనికి ఆ డబ్బుల్ని ఇట్లా డైవర్ట్ చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఒకడే సంపాదించినాను అనుకోండి. ఈరోజే నేను ఒకటి సంపాదించినప్పుడు నేను ఒక 100 రూపాయలు సంపాదిస్తాను, దేవునికి ఒక 10 రూపాయలు పెట్టగలుగుతాను. ఏమంటే నాకు పెండ్లాం బిడ్డలు ఉన్నారు, మా చెల్లెలు ఉంది, మా చెల్లెలు బిడ్డలు ఉన్నారు. ఇంతవరకు నేను జనాలు అనుకోవచ్చు నేను ఇంత దేవ కార్యం చేస్తానని అనేసి. మా చెల్లెలు అంత కొట్లాడుకుని వచ్చేసి 10 సంవత్సరాలు అయింది మా చెల్లెలు. ఇంతవరకు మా చెల్లెలు సొంత మిల్లు లేదు, బాడీ ఇంట్లో ఉండదు. గంటావూరులోనే బాడీ ఇంట్లో, నాకు సొంత మిల్లు ఉంది. వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అనేసి మా చెల్లెలు బాడీ ఇంట్లో ఉండదు. ఈరోజు గంటావూరులో కూడా బాడీ ఇంట్లో ఉన్నది.